లోచు మనం ఎక్కడికి వచ్చాము? ఎందుకు వచ్చాము? పాలకూర. నీకు పాలకూర ఇష్టమేనా? ఏం చేద్దాం పాలకూరతో? పచ్చడి చేద్దామా? ఓకే. అవునా, నాకు తెలియదు నాన్న. ఎలా చేయాలో తెలుసా? మరి ఎలా చేయాలో తెలుసా? పాలకూర పచ్చడి ఎలా చేయాలి? కామ వెయ్యాలా? వండుతాను, పచ్చడి చేస్తా. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో పాలకూర వేసుకుంటే ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ ఆకు బేస్ వరకు ఇలా కట్ చేసేసుకుంటే మళ్ళీ 15 రోజుల్లో మళ్ళీ పాలకూర వచ్చేస్తుంది. మా అబ్బాయి పాలకూర పచ్చడి చేయమన్నాడు కాబట్టి ఇప్పుడు పచ్చడి చేస్తున్నాను. దానికోసం కొంచెం ఆయిల్ తీసుకొని పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయినాక మిక్సీ జార్లో తీసుకుని అదే ఆయిల్లో 2 స్పూన్లు శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర అండ్ 1 స్పూన్ ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీల బదులు ఓన్లీ శనగపప్పునైనా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. నువ్వులు యాడ్ చేసుకున్నా మంచి టేస్ట్ వస్తుంది. బట్ నా దగ్గర లేవు కాబట్టి యాడ్ చేయట్లేదు. ఇందులోనే 2-3 పెరుగు మిర్చి వేసుకోవాలి. పెరుగు మిర్చి ఎక్స్ట్రా టేస్ట్ని ఇస్తాయి. పెరుగు మిర్చి లేనప్పుడు ఎండుమిరపకాయలనైనా వేసుకోవచ్చు. ఇంకో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో పచ్చడి కోసం తాలింపు కోసం రెడీ చేసుకోవాలి. తాలింపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న పాలకూరని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ టైంలో వేరుశనగపప్పు చల్లగా అయి ఉంటుంది కాబట్టి అందులో టేస్ట్కి తగ్గట్టు కల్లుప్పు, ఇంకా చింతపండు, కొంచెం అల్లం ముక్క వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఆకుకూర ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేయకూడదంట, దాంట్లో న్యూట్రియంట్స్ పోతే. అందుకే పచ్చడి మొత్తానికి కావాల్సిన ఉప్పుని నేను మిక్సీ జార్లోనే యాడ్ చేసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకొని బరకగా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఉడికిన పాలకూరలో వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, పాలకూర పచ్చడి రెడీ. ఉప్మా, దోశ, అన్నం వేటిలోకైనా ఈ పచ్చడి బాగుంటుంది. వేడివేడి అన్నంలో కాసింత నెయ్యి వేసుకొని తింటే అదుర్స్.